మీరు ఇస్తానని కూడా చెప్పారు. 2 నెలలు ఆగండి, 43 వేలు కట్టుకోండి. రాగానే ఫస్ట్ నేను చెప్పేది అందరూ ఉంటాను. రాగానే చేస్తాం. మీరు అడిగిన ఉన్నాడా నేనే చేయాలి. పద్నాలుగు నుంచి 19 వరకు జరిగిన డెవలప్మెంట్ని 2019 నుంచి ఇప్పుడు వరకు జరిగిన డెవలప్మెంట్ కంపేర్ చేసుకుంటున్నారు. ప్రజలు అమాయకులు కాదు, ఏదో మాటలు చెప్పి మీసాలు మెలేసి తొడగొట్టి ఇవన్నీ ఛాలెంజ్లు చేసి వాటి వల్ల ఉపయోగం లేదు. అవన్నీ టెంపరీగా టీవీలో పేపర్లలో చూసుకొని ఆ రోజు ఆనందించడమే. వాళ్ళకి రియల్గా కావాల్సింది సర్వీసెస్, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కావాలి. వాళ్ళు ఏం సదుపాయాలు కోరుకుంటారు? చక్కటి రోడ్లు, ఎండ్ రోడ్లు వేసాం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. అది వేయటంలో కారణం ఏంటంటే దుమ్ము లేని నెల్లూరు నగరం కావాలని. ఈరోజు మనం ఉన్నాం. ఈ రోడ్డు ఎంత చక్కగా ఉందంటే ఆ ఎండ్ రోడ్ వేసే, అదే ఎండ్ రోడ్ వేయకుండా ఉంటే ఇప్పుడు ఇంతమంది ఇక్కడ తిరుగుతున్నారు. ఒక 20 అడుగులు ఇప్పుడున్న రోడ్లలో ఒక 15 అడుగులు సిమెంట్ రోడ్ వేసి మిగతాది అట్నే వదిలేసి ఉంటే ఇంతమంది తిరుగుతూ ఆ మట్టి మీదకి పోయి కాళ్ళతో తొక్కి ఆ మట్టిని మళ్ళా రోడ్డు మీద తీసుకురావటం, దాన్ని మళ్ళీ వెనకాల వాళ్ళు తొక్కటం, దుమ్ము లేయటం ఇస్తుంది. అదేవిధంగా 2 వెహికల్స్ వచ్చాయనుకోండి, ఒక వెహికల్ ఖచ్చితంగా రోడ్డు దిగాల్సిందే. రోడ్డు దిగినప్పుడు అక్కడున్న మట్టిని ఆ చక్రాలతో తీసుకొని మళ్ళీ సిమెంట్ రోడ్డు మీద తీసుకురావటం, వెనకాల వచ్చే వెహికల్స్ దాన్ని తొక్కినప్పుడు ఆటోమేటిక్గా దుమ్ము లేస్తుంది. సో దుమ్ము లేని నగరం చేయటం కోసమే ఎండ్ రోడ్లు వేసాం. కొన్ని దగ్గరలో పట్టాలని చెప్పి మోసం చేస్తున్నారు. పట్టాలని చెప్పి వాళ్ళకు ఒక రెసిడెన్స్, నువ్వు ఇంట్లో ఉండవని కాగితం ఇస్తున్నారు. అది పట్టా కాదు, నాకు కూడా తెలియదు. నేను కూడా పట్టా అనుకున్నా. ఒక ఇంటి జరిగిపోతే ఆ కాగితం తెచ్చి ఇది 4 గీసుకోవడానికి కూడా పనికిరాదు సార్ ఈ కాగితం. అదేమో అంటే, సార్ ఇది పట్టా కాదు, మా అబ్బాయి బీటెక్ చదివాడు, మా అబ్బాయి చదివి వినిపించాడు, మిగతా వాళ్ళు చదువుకోని అందరూ అమాయకులు పట్టాలనుకుంటున్నారు. అది మోసం చేయకూడదు, ప్రజలను మోసం చేయకూడదు. నువ్వు పట్టా ఇస్తే పట్టా ఇవ్వు, లేదు ఒక కాగితం నువ్వు ఇంట్లో ఉండవని ఇస్తే ఆ కాగితం తప్పులేదు చెప్పు. మీరు ఇంట్లో ఉండాలని ఇవ్వండి, తప్పులేదు. కానీ పట్టా అని చెప్పిస్తే అది మోసం. పెన్నారి వారు మొత్తం పట్టాలు అప్పుడెప్పుడో ఇచ్చారు, ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు. పెన్నారి వారు అంత పక్కంతా ఇచ్చారు పట్టాలని చెప్పి, ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళు బ్యాంకులోకి పోయినా ఎక్కడికి పోయినా ఇవ్వటంలా, మున్సిపల్ ఆఫీస్కి పోయి ప్లాన్ అప్రూవ్ చేసుకోవాలని ఇవ్వటంలా. ఇలా చేయటం తప్పు. ఎక్కడైతే ఇవ్వగలమో అక్కడ ఇవ్వాలా, ఇలాంటి చక్కగా వాళ్ళకి చెప్పాలా. ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ అమ్మా, మీరు ఇక్కడే ఉండండి, మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు. నేను అందరికీ చెప్పా, మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు, మీ ఇల్లు ఖాళీ చేయరు. ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి నేను నెల్లూరులో పిలిచిస్తా. ఇది అంటే మాటలతో చెప్పేది కాదు, చేసి చూపిస్తానని ప్రజలందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ.